ఈ పచ్చ మీడియా ఛానల్స్ ఏది చెబితే అదే నమ్మేటట్టున్నారు ఈ పిచ్చి జనం. అసలు మామూలుగా కాదు. ఈ యొక్క పచ్చ మీడియా ఛానల్స్ నేను చెప్తున్నాయి, అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్న బాబు గారు, సుందరంగా రోడ్లు, భవనాలు, కట్టడాలు అని విపరీతంగా 3 రోజుల్లోనే అద్భుతాలు సృష్టిస్తున్నారా? గతంలో ఏదైతే టీడీపీ గెలవక ముందు కానీ మాకు రాజధాని అమరావతిని డెవలప్ చేస్తాము, అమరావతి రాజధాని అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈ 4 సంవత్సరాల్లో, ఈ 5 సంవత్సరాల్లో ఏదైనా అభివృద్ధి చేస్తే చేయొచ్చేమో కానీ ఈ 3 రోజుల్లోనే అద్భుతాలు సృష్టించాడు. రోడ్లు సుందరంగా అయిపోయాయి, అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేని రోడ్లు ఒక అమరావతిలోనే ఉన్నట్టుగా చూపించడం ఎంత దరిద్రమో చూడు. ఈ పచ్చ మీడియా ఛానల్స్ చూపెట్టడము, మళ్ళీ జనాలు నమ్మడము. గతంలో కానీ ఏదైతే వైసీపీ టీడీపీ ఎలక్షన్స్ టైంలో కానీ విపరీతంగా తప్పుడు ప్రచారాలు చేశాయి. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ పొలాలు మీ ఆస్తుల మీద మీ పట్టాల మీద జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకని విపరీతంగా ప్రచారం చేశారు. గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా గుడ్డిగా నమ్మేశారు జనాలు. ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఆ తప్పుడు ప్రచారాన్ని గుడ్డిగా నమ్మేసి ఓటేశారు, గెలిపించిన తర్వాత కానీ ఏదైతే ఈ 3 రోజుల్లోనే అద్భుతాలు సృష్టించినట్టుగా రోడ్లు సుందరంగా అద్భుతంగా తయారైపోయింది, అమరావతి అద్భుతంగా తయారు చేస్తున్నారు అని అదొకటి ప్రచారం చేస్తారు. ఈ 3 రోజుల్లో ఎన్ని అరాచకాలు సృష్టించారు ఆంధ్రప్రదేశ్లో. అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం, సచివాలయాన్ని కూల్చేయడం, ఎక్కడ ఏ బోర్డు మీద వైఎస్ఆర్ అనే పేరు కనపడితే చాలు అదొక సైకో తత్వం. ఆ పేరు కనపడితే వీళ్ళకి ఏదో ఒంట్లోకి వచ్చినట్టుగా పూనకం కూరుకొని ఆ వైఎస్ఆర్ పేరును తొలగించడము, వైఎస్ఆర్ విగ్రహాల మీద తగలబెట్టడము, ఇంత పిచ్చి సైకోల్లాగా చేసి మళ్ళీ వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు సృష్టిస్తున్నారు అని అలాగ తప్పుడు ప్రచారం చేయడం. మళ్ళీ ఒక పక్క చూస్తేనేమో ఇదొక తప్పుడు, అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారంటే జనాలు ఏది నమ్ముతారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. జనాలు పిచ్చోళ్ళ, చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళు. ఈ పచ్చ మీడియా ఛానల్ ఏది చెబితే అది నమ్మేటట్టుగానే ఉన్నారే తప్ప మరొకటి. ఈ 3 రోజుల్లోనే అమరావతిని అద్భుతాలు సృష్టించినట్టుగానే జరిపోతుంది. 3 రోజుల్లో ఇటు పక్క చూస్తేనేమో అరాచకాలు సృష్టించారు, అటు చూస్తేనేమో ఏదో రోడ్లు సదరం చేస్తే కొంచెం నీట్గా చేస్తున్నారేమో దానికి అద్భుతాలు సృష్టించారు, మొత్తం అమరావతిని ప్రపంచ పటంలోకి తీసుకుపోయేటట్టుగా చేశారు అని చెప్పడం ఈ పచ్చ మీడియా ఛానల్ తప్ప మరొకటి లేనే లేదు. ఆ పచ్చ మీడియా ఛానల్ ఏ చెబితే అవి కొంతమంది ప్రజలు నమ్మడమే తప్ప మరొకటి లేనే లేదట్టుగా ఉంది. జరిగిన అన్యాయం, అరాచకాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. దాన్ని వైసీపీ వాళ్ళు అరాచకం సృష్టిస్తున్నారంటారు చూడు, అది దారుణం.